ఇవాళ నేను యాక్చువల్గా బైబిల్ స్టడీలో ఈ ఒక్కటి తీసుకోవాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం వైపు మనం వద్దాం. అందరూ నిర్గమకాండం 12వ అధ్యాయం తీయండి దయచేసి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి, పాస్ ఓవర్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ పాస్ ఓవర్ అని చూసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఉన్నాయి కదా. చివరిగా వారిని ఫరో యొక్క కఠినత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు చివరి ఆయుధంగా పస్కా పండుగను, లేకపోతే మొదటిగా పుట్టిన తొలిచూలు, అది పశువుల్లో అయినను మనుషుల్లో అయినను చనిపోవాలి అనేది దేవుడు తీర్పు తీర్చాడు కదా. ఆ యొక్క తీర్పులో నుంచి ఇజ్రాయేలీలు ఏ విధంగా తప్పించబడాలి అనేది పస్కా పండుగ ద్వారా జరిగింది. పాస్ ఓవర్ ల్యాంబ్, దేవుని గొర్రెపిల్లలతో పస్కా గొర్రెపిల్ల ద్వారా జరగడం మనం చూస్తాం. నిర్గమకాండం చదువుతారు ఎవరైనా? నిర్గమకాండం 1 నుంచి మీరు దయచేసి 6 వరకు చదవచ్చు. 12వ అధ్యాయము 1 నుంచి 7. అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. మరొకరు చదవండి. మరొకరు 4వ వచనం నుంచి మరొకరు ఎవరైనా చదవండి. ఇప్పుడు దాకా చదవండి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. మరొకరు 7వ వచనం ఒక్కటి చదవండి, 7 వరకు. ఇప్పుడు దాకా చదివిన వాళ్ళు చదవండి దయచేసి. అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు అని తెలవాలి. 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారబంధకు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చదివిన అందరూ కూడా ధన్యవాదాలు. ఏంటంటే కొంచెం దయచేసి మీ పుస్తకాలు తీసుకొని దయచేసి రాసుకోండి, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉంటాయి దీంట్లో. మొదటి పాయింట్, ఎన్నికైనా గొర్రె పిల్ల. రాసుకోండి దయచేసి. ఎందుకు రాసుకోమంటే నేను ఇప్పుడు చెప్పుకుంటా పోతే మీరు ఇంకో గంటలో మర్చిపోతారు. ఖచ్చితంగా చెప్తాను ఆ విషయం. కాబట్టి రాసుకోండి. ఎందుకంటే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యంగా ఇది ఉంటది అని మీరు ఇదంతా అయిపోయే లోపు మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఎన్నికైనా గొర్రె పిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయము 3, 6 వచనాల్లో మనం ఏం చదువుతామంటే, ఒకడు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను మేక పిల్లనైను తీసుకునేవలెను. 6వదిగా నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకునేవలెను. గొర్రెల్లో నుండైనను మేకల నుండైనా దాన్ని తీసుకునవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునేవలను. లెక్కలు వస్తాయి కదండి, ఎవరికైనా కాలిక్యులేట్ చేస్తారా? దశమి అంటే 10వ తారీఖు. 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఎన్ని రోజులు? ఇంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. 5వ రోజు వరకు ఉంచుకోవాలి. 5వ రోజు దాన్ని బలి అర్పించాలి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరిని తీసుకోమన్నారు? గొర్రెపిల్ల ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. చెప్పండి, ఎవరికి వారు? మీరే తీసుకోవాలి. అయితే క్రీస్తు సారూప్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినప్పుడు, 36వ వచనం చూసినప్పుడు, ఎవరైనా యోహాను సువార్త 1:29, 1:36 త్వరగా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. చాలు సిస్టర్, చాలు. ఇదిగో నడుచుచున్న యేసు వైపు చూసి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తారంటే, ఇప్పుడు దాకా మీరు తెచ్చుకున్నారు గొర్రె పిల్లల్ని, ఇప్పుడు దాకా మీరు మేక పిల్లలు తెచ్చుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. గాడ్ హిమ్సెల్ఫ్ ప్రిపేర్డ్ ఎ ల్యాంబ్ ఫర్ యూ అండ్ మీ. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక దేవుని గొర్రెపిల్లగా, తండ్రి అయిన దేవుడు మనం ఎన్నుకోకుండానే మన కొరకు ఒక గొర్రెపిల్లని ఎంచుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడుటకు నియమింపబడెను. 1 పేతురు 1:19-21 చదువుకోవచ్చు, తర్వాత రాసుకోండి, ఎందుకని రాసుకోమని చెప్తున్నాను. సో ఇది మనం ఎన్నుకున్న గొర్రెపిల్ల కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు దేవుని గొర్రెపిల్లగా దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, ఇజ్రాయిల్ పస్కా పండుగలో ఎవరి గొర్రెపిల్లను వారు ఎన్నుకోవాలి కదా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని గొర్రెపిల్లని దేవుడే మన కొరకు ఎన్నుకున్నాడు కదా. తర్వాత ఇంకొక ఊహ మీరు ఊహించుకుంటే, ఇజ్రాయేలీల కాలంలో మీరు ఆలోచించండి, ఒక ఇంటి బయట ఏం కట్టేసి ఉంటుందని చెప్పండి? ఒక మేకపిల్ల, ఒక గొర్రెపిల్ల కట్టేసి ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటిది అంటే వాళ్ళు ఏం చెప్తారని చెప్పండి? అయ్యో, మీరు కొంచెం ఊహించాలి ఇక్కడ. చెప్పండి, ఇది నా పాపము మోయు. చెప్పండి, నా పాపం మోయుటకు
నేను నా పాపం పోయేటకు దేవుని గొర్రెపిల్ల. నేను ఎంచుకున్న గొర్రెపిల్ల అని చెప్తాడు. అంతేనా? అంతే. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభువుని చూసి ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల. చూడండి, ఆ ఇంటి బయట కట్టేసినప్పుడు ఎన్ని రోజులు, నేను ఎందుకు అన్ని రోజులు అని చెప్పానంటే 5 రోజులు బయటే ఉంటుంది. 5 రోజులు అది అందరికి కనిపిస్తుంది. 5 రోజులు చూసిపోయేవారు, ఇదేనా నువ్వు ఎన్నుకున్న గొర్రెపిల్ల అంటే, ఇదే నీదేది అంటే, నా గొర్రెపిల్ల నా ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ కట్టుంది. నీదేది అదిగో అక్కడ కట్టుంది. ఎంతమంది ఉన్నారు, ఇగో ఇంతమంది ఉన్నాం, ఇంత సెలెక్ట్ చేసుకున్నాం, ఇగో ఈ గొర్రెపిల్ల మాది, ఇగో నా గొర్రెపిల్ల లేదు, మేకపిల్ల సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడ ఉంది, ఇగో బయట ఉంది. ఇట్లా చెప్తాప్పుడు యోహాను భక్తుడు బాప్తిస్మ యోహాను చెప్తాడు, ఇదిగో అతను నడుచున్న యేసు వైపు యోర్దాను నది మీద ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, ఇదిగో ఈయన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చూపించాడన్న. ఆ మాట ఇని యోహాను శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు. ఎందుకు విన్నారు తెలుసా? ఇందుకే విన్నారు, అయ్యో ఇన్నాళ్ళు గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తాం, ఈయన గొర్రెపిల్ల, ఈయనని వెంబడించారు. అదే ఎన్నికైన గొర్రెపిల్ల. మొదటి పాయింట్ ఏంటంటే ఎన్నికైన గొర్రెపిల్ల. నెక్స్ట్ గా లోపం లేని గొర్రెపిల్ల. రాసుకుంటారండి, లోపం లేని గొర్రెపిల్ల. చదివాం 5వ వచనంలో, ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని, సరే 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునే వాళ్ళను, గొర్రెల్లోండేను మేకపిల్లలుండేనను తీసుకోవచ్చు. పస్కా బలి పశువుగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల ఎట్లా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి, పాపం లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, దానికి ఏ దెబ్బ, ఏ డాగు, ఏ మచ్చ, ఏ లోపము ఉండకూడదు. ఎందుకంటే లోపమున్న గొర్రెపిల్లను వధిస్తే అది దాని లోపం నిమిత్తం వధించబడింది. అంతేనా? లాభం లేకుండా ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, ఏం చేస్తాడు కాపరి? దాన్ని అమ్మేయడమో, దానివల్ల డబ్బులు సంపాదించుకోవడం చేస్తారు కదా. అయితే లోపం లేని ది బెస్ట్ గొర్రెపిల్ల, ది బెస్ట్ దేవునికి ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ గొర్రెపిల్ల తన కోసం తాను చనిపోవట్లేదు. ఎవరి కోసం చనిపోతుందంటే లోపమేమి లేకపోయినా, చంపాల్సిన అవసరం లేకపోయినా దాన్ని చంపుతున్నారంటే దాని అర్థం ఏంటంటే అది ఇతరుల కోసం చనిపోతుంది. అదవుతుందా? మన యేసుక్రీస్తు ప్రభువు మొదటి పేతురు 18 నుంచి 19 వరకు ఎవరైనా చదివితే మంచిది అనిపిస్తుంది. అది ఇంగ్లీష్లో నేను 18, 19 రాశాను, తెలుగులో 19 నుంచి చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతున్నారు కదా. ఆయన జగత్ పునాది వేయకబడకుంటే నియమించబడిను. ఆయన ఎప్పుడు నియమింపబడ్డారంటే జగత్ పునాది ఇంకా వేయకబడకముందే, అంటే నీవు నేను పుట్టక ముందే దేవుడు మన కోసము ఈ జగత్ పునాది, ఇంకా భూమికి పునాది ఏర్పరచబడకముందే యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం, చా కోసం ఒక దేవుని గొర్రెపిల్లగా నియమించబడ్డాడని పేతురు భక్తుడు చెప్తాను. చూడు, ఆయన ఎట్లా ఉన్నాడంటే అమూల్యమైన రక్తము చేత, అంటే నిర్దోషము నిష్కల్మషమైన గొర్రెపిల్ల, పస్కా బలి పశువుకి సెలెక్ట్ చేయబడిన గొర్రెపిల్ల ఏ విధంగా ఉందో, పాపం లేని, మచ్చ లేని యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం, నా కోసము దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఇక్కడ చదువుతా ఉన్నాం చూడండి. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆయనలో పాపము, ఆయనలో లోపము కనుక్కుందామని చాలా మంది ప్రయత్నించారంట. ఈ రోజు బైబిల్ తీసుకుని అనేక మంది దాంట్లో లోపాలు తీయాలి, ఏదో ఒకటి బయట పెట్టాలి కదా. చూడండి, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అటువంటి స్కాలర్స్ కి, పిలాతుకి, హేరోదుకి ఎదుట కూడా ఆయనలో ఏ దోషము కనుగొనలేకపోయారు. రాజులు, తన జనులు, అన్యజనులు ఎవ్వరు కూడా ఆయనలో ఏ లోపం కనుగొనలేకపోయారు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 4వ వచనంలో కనిపిస్తుంది, ఆయనలో ఏ లోపము లేదని అన్యులు సైతము విడిచిపెట్టడానికి, సిలువ వేయడానికి ఈయనలో ఏ లోపం లేదన్నాడు పిలాతు కదా. హేరోదు కూడా ఏ లోపం నాకు కనిపించలేదు, నేను సిలువ వేయడం ఎందుకు, నాకు ఏ లోపం కనిపించలేదన్న. చూడండి, మనం కూడా లోపం లేని క్రీస్తు, లోపం లేని గొర్రెపిల్లగా, పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఈ లోకానికి తిరిగి వచ్చారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన 5:3 రాసుకోవాలి మీరు. ఈ 3 విషయాలు ఎప్పుడైనా గుర్తుండాలి మనకి. 2వ కొరింథీ 5:22, 5:12, మొదటి పేతురు 2:22, యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రిక 3:5. పాపం ఎరుగలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన యందు పాపమేమి లేదు. జన్మతః పాపం లేనివాడు, కర్మతః పాపము చేయనివాడు, నాలెడ్జ్, విజ్డమ్ ప్రకారం పాపం అంటే ఎరుగని దేవుడు మన దేవుడు. అంటే మనసులో, ఆత్మలో, శరీరంలో పాపం లేని ఒక నిష్కల్మషమైన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువు లోపం లేని గొర్రెపిల్లగా మనకి కనిపిస్తారు. రాసుకున్నారండి? తీనా నెక్స్ట్ మీరు వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేస్తాను, తీసినప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ 3:4, మళ్ళీ అదే అధ్యాయం 3:4లో ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల. మూడోదిగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను తీసుకునే వాళ్ళను. చూడండి, క్రీస్తు దీన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చు మనం అంటే, రక్షణ అనేది వ్యక్తిగతమైనది. మనము దయచేసి మాట్లాడకుండా ఉండండి, మీరు టైం పాస్ చేయడానికి ఇక్కడ జాయిన్ అవుతుంది, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, చదువుకోండి, రాసుకోండి. రైట్. సో రక్షణ అనేది వ్యక్తిగతం. ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల మనం ఏ విధంగా తీసుకుంటే, ప్రతి రక్షణ అనేది వ్యక్తిగతమైనది. మనం ఇండియాలో పుడితే ఇండియన్స్ అయిపోతాం కదా, కులంలో పుడితే ఆ కులం, ఇంటి కులం మనకు వస్తుంది, ఇంటి పేరు మనకు వస్తుంది, రంగు వస్తుంది, కొన్నిసార్లు ప్లేస్ స్థలాన్ని బట్టి రంగు వస్తుంది. కానీ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన, మన తాతలు, ముత్తాతలు, నాన్నలు దేవుని సన్నిధిలో సేవ చేసేవారైనంత మాత్రాన, మన అమ్మ, మన నాన్న ప్రార్థన చేసేవారైనంత మాత్రాన మనం రక్షింపబడ్డామనడానికి వీల్లేదు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మన నేపథ్యము దేవునికి అవసరం లేదు, మన రంగు దేవునికి అవసరం లేదు, మనము బీదవారమా, ధనికమా, మనము సామర్థ్యం గలవాళ్ళమా, ఏం అవసరం లేదు. తను ఎందరు అంగీకరించిరో, ఎవరి విషయం అయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నా కోసం అర్పించబడిన దేవుని గొర్రెపిల్లని ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు. ఈ రక్షణ వ్యక్తిగతమైనది, గుంపు రక్షణ కాదు.
కదా, గుంపు రక్షణ దేవుడు. మన దేవుడు గుంపు దేవుడు కాదు, పర్సనల్ గాడ్. దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఇంకే రిలీజన్ లో దేవుడు తండ్రిగా పరిచయం చేయబడలేదని మన దేవుడు తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. అన్నలాగా ఆదుకుంటా అన్నాడు. సహోదరుడు, నా తల్లి అన్నాడు. కొంతమంది ఎవరు దేవుని చిత్తం చేస్తారు వారు నా సహోదరి, సహోదరుడు, తండ్రి, తల్లి అన్నాడు. కాబట్టి రక్షణ అనేది వ్యక్తిగతమైంది అని మనం గుర్తించడానికి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా. నాలుగవదిగా, గొర్రెపిల్ల వధింపబడ వాళ్ళను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి లోకంకి రాలేదు. ఆయన మన కొరకు అపీస్మెంట్, ఇంగ్లీష్ లో ఒక వర్డ్, మొదటి యోహాను పత్రిక 2:2, ఎవరైనా తీస్తే చదవండి. మొదటి యోహాను పత్రిక 2:2లో ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాను. మనుష్య కుమారుడు పరిచారం చేసుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేక మందికి ప్రతిగా విమోచన క్రయధనముగా తను ప్రాణమర్పించడానికి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, గొర్రెపిల్ల వధింపబడకపోతే విమోచన లేదు. రక్తము చిందింపబడకుండా పాప విమోచన లేదని మనం సామాన్యంగా చెప్పవచ్చు. ఎందుకు రక్తం చిందింపబడాలి? ఎందుకు వధింపబడాలి? యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడాల్సిన అవసరం ఏముంది? మనం చూసినప్పుడు దేవుడు యొక్క న్యాయమైన ఉగ్రతను తప్పించేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారిని రక్తం చిందింపబడడానికి అనుమతించాడు. మొదటి యోహాను 2:2 చదవని తీసినవారు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, పరలోకమునకు శాంతికరమై ఉన్నాడు. తెలుగులో శాంతికరం అని రాశారు. యాక్చువల్ దాని వాడు అపీస్మెంట్. అపీస్మెంట్ అంటే తృప్తిపరచడం, శాంతిపరచడం కదా, కోపంలో ఉన్న వారిని శాంతిపరిచినట్లుగా ఆ శాంతి అనమాట. కాబట్టి దేవుని యొక్క న్యాయమైన ఉగ్రత అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ మనుష్యుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను, దేవుని గురించి మహిమను కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన రక్తము దేవుని ఉగ్రతను చల్లార్చింది. మనకి పాప విముక్తి, పాప విమోచన కలిగించాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏదో ఒక మతం స్థాపించేసి తానేదో గొప్ప వ్యక్తిగా చెప్పించుకొని వెళ్ళిపోవడానికి తిరిగి రాలేదు. నీ కోసం నా కోసం అని చనిపోవడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చనిపోవడం ఆవశ్యకము. రక్తం చిందింపబడడం అవసరము. రక్తంలో ఏముందంటే జీవం ఉంది. మనకి సంఖ్యాకాండం 12:6 అనుకుంటాను, రక్తంలో జీవం ఉంది, ఆ రక్తం మీరు తాగొద్దు అంటాడు, జంతువుల రక్తం. సో ఆ రక్తము జీవం. పాపమునకు వచ్చే జీతం మరణము కదా, మరణానికి విరుగుడు జీవం. రక్తంలో ఏముందంటే మరణం ఉంది, రక్తంలో జీవం ఉంది. రక్తంలో జీవం ఉంది. ఆ జీవాన్ని మరణం ఏం చేస్తుందంటే పాపం ద్వారా కోరుతుంది. సో ఆ రక్తం అర్పించినప్పుడు ఆ యొక్క దేవుని న్యాయ ఉగ్రతకు సంబంధించిన మరణాన్ని దేవుడు తీసుకున్నాడు. అదవుతుంది. అందుకే రక్తం చిందింపబడాల్సి వచ్చింది. సో రక్తము చిందింపబడకపోతే మనకి విమోచన అనేది లేదు. గొర్రెపిల్ల వధింపబడాలి. ఆ సంధ్యాకాలం గొర్రెపిల్ల చంపాలి. ఏ రోజు? 5వ రోజు సాయంత్రము దాన్ని చంపాలి. 12:5 చూస్తాం మనం ఆ విషయం. సో నిర్ణయ కాలమందు దేవుడు కూడా మన కొరకు పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. తర్వాత ఆ రక్తము తలుపులపై పూయబడవలెను. రాసుకుంటున్నారండి? తర్వాతగా ఆ రక్తం 5వది అనుకుంటుంది. రక్తము తలుపులపై పూయబడవలను. 7వ వచనం ఎక్కడెక్కడ రాయాలంటే అది నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద. సో ఇది సిలువను చూపిస్తుంది అనమాట. ఎవరైతే సిలువ చెంతకు వస్తున్నారో ఆ రక్తము మన మీద మనం అప్లై చేసుకుంటున్నాం. ఇంకో చూడండి, గొర్రెపిల్ల చనిపోయినంత మాత్రాన సరిపోదు, వధింపబడినంత మాత్రాన సరిపోదు, ఆ రక్తము పూయబడాలి. హెబ్రీ రాసిన పత్రికలు అనుకుంటా, నేను రెఫరెన్స్ రాసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం యొక్క పాత్రనంట తీసుకెళ్లి అతి పరిశుద్ధ స్థలంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఇట్లా అర్పించాడట. ఆ రక్తము మన మీద ప్రోక్షణ రక్తం అంటారు. ప్రోక్షింపబడుతుంది. ఎట్లాగంటే విశ్వాసం ద్వారా మన హృదయాల్లో అది ప్రోక్షింపబడినప్పుడు మాత్రమే మనకి రక్షణ. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 5:9 కూడా, కాబట్టి ఆయన రక్తము మూలంగా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రక్తము ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది. ఆ రక్తము తలుపుల మీద పోయబడ్డప్పుడు ఎవరి మీద తలుపులు మీద ఉన్నాయో ఆ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడ్డట్టుగా మనం చూస్తాం. సో గొర్రెపిల్ల వధింపబడితే సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు కదా లోకం కోసం, అందరి కోసం. మరి ఇంకా సరిపోయింది, లోకం అంతా రక్షింపబడాలి కాదు. ఆ రక్తం ప్రోక్షింపబడిన వారే, ఆ రక్తాన్ని విశ్వాసం ద్వారా నమ్మి తమ హృదయాల్లో ప్రోక్షించుకున్న వారు మాత్రమే రక్షింపబడతారు. ఓకే. సో తర్వాత విషయం మనం వెళ్తప్పుడు కృప ద్వారా రక్షణ. నిర్గమకాండం 17, రక్తం పూయబడిన ఇంట్లో మరణము, సంహారదూత ప్రవేశించలేదు. చూడండి, ఏ గృహము దగ్గర అయితే రక్తం ఉందో, ఏ గృహము అడ్డకమ్మి మీద, నిలువు కమ్మి మీద రక్తం ఉందో, సంహార దూత పంపించబడినప్పుడు ఆ రాత్రి ఆ యొక్క దూత దాంట్లోకి ఎంటర్ అవ్వలేదంట. ఒక విషయం గమనించండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ దొంగతనం చేసిన వాళ్ళు ఉండొచ్చు, పాపం చేసిన వాళ్ళు ఉండొచ్చు, పరిశుద్ధమైన జీవితం లేని వాళ్ళు ఉండొచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ దూత తీర్పు ఒకటే. ఏం తీర్పు అంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ద్వార బంధకముల మీద ఉందా లేదా. చూడండి, కృపచేత మనం రక్షింపబడుతున్నాం అనే విషయాన్ని ఇది పాత నిబంధనలోనే మనం చూస్తాం. క్రియల ద్వారా రక్షణ సాధించడానికి అనేక మంది ప్రయత్నించారు. అనేకమైన మతాలు ఏం చెప్తాయంటే క్రియలు చేయండి. మతం ఏం చెప్తుందంటే క్రియలు చేయండి. ఇదిగో ఇన్ని రోజులు ఉపవాసం ఉండండి, రక్షింపబడతారు. ఇన్ని రోజులు ఇది చేయండి, స్వర్గం వెళ్తారు. ఇన్ని రోజులు ఇది చేయండి, ఇగో ఇన్ని ఇవి కొనండి, ఇవి అర్పించండి, అప్పుడు మీ దోష నివారణ అవుతుంది. సో ఇవన్నీ క్రియల ద్వారా తమ రక్షణ సంపాదించుకునే విషయాల్లో మతం చెప్తుంది. అయితే దేవుని యొక్క వాక్యము కృప ద్వారా రక్షణ. మీరు కృప చేత విశ్వాసం చేతనే రక్షింపబడ్డారు. ఎవరైతే నమ్ముతారో వారికి కృప ద్వారా రక్షణ ఉంది. అందుకని 8:1 రోమిలికి రాసిన పత్రికలో ఎవరైతే క్రీస్తునందున్న వారికి శిక్ష, ఏ శిక్షా విధి
లేదు. అంతే. మనం క్రీస్తులోనికి వచ్చామంటే మన యొక్క ప్రతి పాపం నిమిత్తము ఆయన మన కోసం రక్తం కాచిన రక్తము మన ద్వార బంధకం మీద, మన శరీరం మీద, మన దేహం మీద, దేవుని గుడారమైన మన మీద ఎప్పుడైతే ఉందో ఆ ప్రోక్షణ రక్తం ఉందో సంహార దూతకి మనతో పని లేదు. కాబట్టి నేను ఏ యొక్క కార్యాలు చూపించి దేవుని దగ్గర నేను గొప్ప అని చూపించుకోవడానికి వీల్లేదు. బిడ్డలారా, దేవుని ఎదుట నీ కృప ద్వారా నేను రక్షింపబడ్డాను ప్రభా. నా మంచితనం కాదు, నా క్రియలు కాదు, నీ కృప ద్వారా రక్షింపబడ్డాను కదా. సో కృప ద్వారా రక్షణని మనము చూస్తాం. తర్వాత గొర్రె పిల్లని తినాలి కదా. నిర్గమకాండం 12:8-10 చదవదండి, మీరు కూడా చదవండి దయచేసి. 8-10 12వ అధ్యాయము 8-10 తొందర చదవండి దయచేసి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. సో ఆ రాత్రి ఏం చేయాలంటే తినాలి, ఆ రాత్రే తినాలి. అది కూడా నేను చెప్తాను. సో గొర్రె పిల్ల శరీరము తినాలి, రక్తము ప్రోక్షింపబడాలి. యోహాను సువార్త 6:53 యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్న శిష్యులతోటి, తనతో ఉన్న జనంతో ఏం చెప్తాంటే, మీరు నా శరీరం తిని నా రక్తం తాగిన వారైతే మీలో జీవం ఉంటుంది, లేని ఎడల మీలో జీవం ఉండదు అంటే మనుషులకు అర్థం కాలేదు. అయ్యో, ఒక మనిషిని శరీరము, ఒక మనిషిని రక్తం తాగడానికి ఏమంటారు క్యానిబల్సా? ఏమంటారు క్యానిబల్స్ అంటే ఏమంటారు తెలుగు? రాక్షసులమా? ఇటువంటి బోధ ఎవరింటారు? ఇటువంటి బోధ మేము వినమని చాలా మంది వెళ్ళిపోయారు. అయితే దేవుడు అంటారు, నా మాటలు ఆత్మయు జీవనము, శరీరము అక్షరము నిష్ప్రయోజనమైనది. నా మాటలు అక్షరానుసారమైనవి కాము. సో మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చంటే తన శరీరం తినాలి, ఆయన రక్తము త్రాగాలి అని దేవుడు మనకి ఏర్పరిచాడు కదా. సో మనం అది చూసినప్పుడు మనము బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు దేంట్లో చేస్తున్నామండి? ప్రభు బలలో చేయవేసినప్పుడు దాన్ని దేనికి సారూప్యంగా మనం తీసుకుంటున్నామంటే ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగుతున్నాం. అందుకని మనలో నిత్య జీవము ఉంది. సో అదే రాత్రి త్వరపడుచు దాన్ని తినవలెను. చదివేమాది చదవండి, తర్వాత చదవండి. 8వ వచనంలో ఆ రాత్రి అని చదివాము. 9 చదవండి. దాని తల, దాని కాళ్ళు, అంతరములు కాల్చివేను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో చాలు. సో త్వరపడుచు తినాలని తర్వాత మన వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. త్వరపడుచున్నప్పుడు రక్షణ అనేది ఆలస్యం చేయకూడదని. మన జీవితాల్లో దేవుడు ఒకవేళ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతుంటే, ఒకవేళ నిజమైన రక్షణ అనేది మీకు ఇంతవరకు తెలియకపోతే, ఏదో అద్భుతాలు చూసాము, దేవుడు మంచి దేవుడు అని వచ్చేసాము, అట్లా కాదు. ఆ రక్షణ కాదండి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఈ పస్కా పండుగ ఏంటి, దేవుడు మన కోసం ఏం చేశాడు, నిజమైన అద్భుతం ఏంటి, నిజమైన త్యాగం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మితే మనకి ఏమొస్తుంది, ఇది నేర్చుకోవాలి మనం. అద్భుతాలు జరుగుతాయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు. కానీ క్రీస్తుని దేవునిగా మనం ఆరాధించడానికి ఈ విషయాలు తెలవాలి. అదవుతుందా? సో నేడే రక్షణ దినము. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతుంటే, యేసయ్య కృప ద్వారా నన్ను రక్షించావు, ఇదిగో ఈ పస్కా పండుగ అనేది మీరు ఏ విధంగా సిలువలో మరణిస్తారో అది చూపించడానికి మీరు ఒక నీడలాగా మీరు నిర్గమకాండంలో చూపించారు ప్రభా. నిజమైన పస్కా గొర్రెపిల్లవి నువ్వు అని నేను ఒప్పుకుంటున్నానని మనం దేవుని దగ్గర ఆలస్యం చేయకూడదు. నేడే రక్షణ దినము. ఆలస్యం అనేది మనకి తగదు కదా. దాన్ని త్వరపడుచు తినవలను అనే దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. చివరిగా మనం చూసినప్పుడు, చివరిగా కాదు ఇంకా ఉంది, ఎముక విరగదు. సో గొర్రెపిల్లని చంపినప్పుడు దాని ఎముకలు ఇరగకుండా దాన్ని చంపాలంట. చూడండి కదా 12:46 ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పస్కా బలి పశువు నిరూపణ ఎట్లా ఉందంటే 19:33-36 చూసినప్పుడు యోహాను సువార్త 19 ఆయన ఎముకలలో ఒకటైన విరబడలేదు, ఇది ఆయన కన్నులారా చూస్తున్న భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్తాడు కింద యోహాను సువార్త. సో ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనానుసారమైన పస్కా బలి అని నిరూపించడానికి ఈ యొక్క ఫ్యాక్ట్, ఈ యొక్క నిజం కూడా, సత్యం కూడా మనకి ఉపయోగపడతా ఉందన్నమాట. తర్వాత ప్రయాణానికి సిద్ధంగా ఎట్లా తినాలి 11వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు దాన్ని తినవలసిన విధం చెప్పినప్పుడు నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుకోవాలి, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలి. చూడండి, త్వరపడుచు ఎక్కడ తింటాం మనం? ఫంక్షన్ హాల్స్లో పెళ్ళికి పోతున్నప్పుడు తింటాం కదా, అంతేనా? చెప్పండి. నేనైతే తింటా మొదటే, ఎందుకంటే తర్వాత అయిపోతుంది కదా. సో త్వరపడుచు తినడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాము. ఇట్ ఈస్ నాట్ అవర్ హోమ్. పరదేశులుగా ఉన్న వాళ్ళు ఎట్లా తింటారంట? మనది కానప్పుడు త్వరగా తిన్నాం. ప్రయాణానికి ఏదో ప్రయాణం ఉంది, ఎట్లా చేస్తాం? ట్రైన్ ప్రయాణం ఉంది, తినాలి, ఎట్లా తింటాం? ఫాస్ట్గా తినేస్తాను. సో దేవుని యొక్క రాకడ సిద్ధంగా ఉంది. ఈ లోకంలో ఉన్న నటన గతిస్తుంది అంటాడు పౌలు 1 కొరింథీయులకు రాసిన 7:31 సహోదరులు నేను చెప్పింది ఏమనగా, కాలము సంకుచితమైపోయింది కాబట్టి ఉన్నవారు లేనట్టు, ఏడ్చేవారు సంతోషపడేవారు సంతోషం లేనట్లుగా. అంటే ఏదో ఇదే జీవితం రా బాబు, ఈ కష్టం వచ్చిందా ఇక లైఫ్ అంతా ఇదే అని ఉండకూడదు. సంతోషం వచ్చిందా, డబ్బు వచ్చిందా, అమ్మయ్య నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టు బతుకుతారు కొంతమంది. ఇలాంటి జీవితం కాదు. ఎందుకంటే అది సంతోషమైన, అది కష్టమైన, అది ఉల్లాసమైన, అది ఏడుపైన ఈ దేశంలో పరదేశంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కష్టం ఎక్కువ రోజులు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నాడు. సో ఆయన రాకడానికి మనం సిద్ధపడాలి. ఈ లోకపు నటన ఏదో రోజు గతించిపోతుంది. సో ఈ లోకంలో మనం ప్రయాణానికి సిద్ధంగా ఉన్న, ప్రయాణం చేస్తున్న యాత్రికులము అని కూడా అంటాడు కదా పేతురు భక్తుడు రాష్ట్రం 2:11 ఉంటుంది. మనము యాత్రికులం అంటాడు. సో ఈ లోకం మనది నిలువరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు అంటాడు. సో నిలువరమైన పట్టణం ఇదే అన్నట్టుగా బతకూడదు. ఈ జీవితమే ఈ లోకంలో తిండి కోసమే, లేదా ఈ లోకంలో బతకడం కోసమే, డబ్బు సంపాదించుకోవడం అనేక జీవితం మంచిది కాదు.
యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన మనము పస్కా పండుగలో నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే దాన్ని తింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో శరీరంలో పాలిభాగస్తులుగా అవుతున్న మనము ఏ రకమైన మనసు కలిగి ఉండాలంటే ఈ లోకపు నటన గతిస్తున్నది, ఒకరోజు నేను నిజమైన ఒక రాజ్యంలోనికి యేసుక్రీస్తు ప్రభువారి నిత్య జీవానికి వెళ్ళబోతున్నాను. అది నా నిలువరమైన పట్టణము, అది నేను ఎప్పుడు నివసించే పట్టణము. ఇక్కడ నేను పరదేశులుగా నేను జీవిస్తున్నాను, యాత్రికుడుగా జీవిస్తున్నాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత చివరి స్లైడ్గా పస్కా బలి పశువు పులియని రొట్టెల పండుగ ఇది వేరు కాదు, రెండు వేరు కాదు. ఎందుకంటే పస్కా రోజు పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది. పస్కా రోజు బలి పశువు అర్పించబడిన రోజుననే మీరు చేదు కూరలతోటి పొంగని రొట్టెలతోటి పులియని రొట్టెల పండుగ ఆచరించాలి అంటారు. ఈ టైం లైన్ మనం చూసినప్పుడు మొదటి నెల ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మొదటి నెల లేదు, 10వ దినం మొదలైంది. ఓకేనా? 10, 11, 12, 13, 14th రోజు ఏమైంది? పస్కా వధింపబడింది. 14వ రోజు తిన్నారు. 14వ రోజే ఏం స్టార్ట్ అయింది? పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. పులియని రొట్టెలతో మీరు తినాలి. ఓకేనా? చేదు కూరలతో తినాలి. ఈ రోజు ఏమైందంటే సంహార దూత రాత్రి పంపించబడ్డాడు. తీర్పు జరిగింది 14వ దినం రాత్రి, అంటే నెలలో 14 అంటే 5వ రోజు తీర్పు జరిగింది. ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరింట్లో ఘోష, మొదటి సంతానం చనిపోయారు. ఒక ఘోష కనిపిస్తా ఉంది. అయితే ఇజ్రాయెల్లో సంతోషం ఉంది. తీర్పు దేవుని గురించిన ఉగ్రత మన మీదకి రాదు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు పంపించే తీర్పు మన మీద లేదు. దేవుడు పంపించే ఉగ్రత మన మీద లేదు. ఈ లోకంలో శ్రమ ఉందా? ఉంది. యేసుప్రభు చెప్పాడు, ఈ లోకంలో శ్రమ కలుగును. నీతిమంతుడిగా జీవిస్తే శ్రమ ఉందా? నేను మంచోడు కదా ప్రభా, నాకెందుకు కష్టాలు? నీతిమంతుని కలుగు శ్రమలు అనేకము. ఎందుకంటే నీతిమంతుడు నీతి కోసం బతికితే శ్రమలు వస్తాయి. నీ అవినీతిగా బతికి శ్రమలు ఎవరు ఈ లోకం. అదవుతుంది. సో 5వ రోజు పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. 6, 7, 8, 9, 10, 11, 12, 21వ రోజు వరకు 7 రోజులు, అంటే 14 నుంచి 21వ రోజు వరకు పులియని రొట్టెలు తినాలి. ఈ 7 సంపూర్ణతను మనం చూపిస్తుంది. అంటే 7 రోజులు పులియని రొట్టె అన్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు 5, 7 నుంచి 8 చదివినప్పుడు మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. మన చిన్నప్పటి నుంచి మనలో ఏముంటుందంటే పులిపిండి ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఇతరులను తప్పుపట్టే తత్వం ఉంటుంది, విమర్శించే తత్వం ఉంటుంది. ఎట్లాగా ఇతరులను తక్కువ చేయాలి, ఎట్లాగా ఇతరులని బాధ పెట్టాలి, ఈ పులిపిండే ఉంటుంది అనమాట. అదవుతుంది. ఈ పులిపిండి పక్కన పారేయాల్సిన అవసరం ఉంది. ఈ పులిపిండితోటే ఉంటే ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇంత మంచి పెద్ద పిండి అయినా కొంచెం పులిసింది దాంట్లో ఉంటే ఏమవుతుందంట? ముద్దంతా పులిసిపోతుంది. సో మీరు పులిపిండి లేని వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5, 7 నుంచి 8 వరకు మీరు చదివితే ఆ పాతదైన పులిపిండి, పాత జీవితపు అలవాట్లు మనం తీసుకోవాలి. అయితే నూతనమైన జీవితం, దేవుడిచిన జీవితం కరప్ట్ అయిపోతుంది. ఇంతేకాదు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనా కాక నిష్కాపట్యము సత్యమను పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము అంటాడు పౌలు. వాట్ ఈస్ మన పండుగ? పస్కా. దేవుని యొక్క పస్కాలో పాలిపావసులే మనము ఎట్లా జీవించాలంటే ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దుర్మార్గత మనలో ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. మనలో నిష్కాపట్యం ఉండాలి, అంటే కపటం లేకుండా ఉండాలి, సత్యం ఉండాలి. లోపలేదో బయటకు అదే, సత్యం అనుసరించిన పులియని రొట్టె అంటాడు దేవుడు. సో ఇటువంటి పులిపిండి లేని వారంగా, పాపం లేని పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. అంతేకాదు, పులిపిండి గురించి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, పరిసయ్యులు సద్దుకాయలు అనే పాత పులిపిండి నుంచి మీరు జాగ్రత్త పడండి అంటాడు. చూడండి, పస్కా ఎప్పుడైతే జాగ్రత్తగా ఆలోచించింది ఈ మాటలు, పస్కా ఎప్పుడైతే అయిపోయిందో 14వ రోజు రాత్రి పస్కా ఎప్పుడైతే అయిపోయిందో ఆ పస్కా రోజు నూతనమైన బోధ ఇవ్వబడింది. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? పాత బోధ, ధర్మశాస్త్రపు బోధ. అంటే పాత నిబంధన అయిపోయింది, నూతనమైన రక్త నిబంధనలకు దేవుడు మనం తీసుకొచ్చాడు. నూతనమైన బోధ, పులిసింది లేని ఒక పులియని రొట్టెల బోధలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. చూడండి, పాత నిబంధనలోంచి నూతన నిబంధనలోనికి, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలోంచి కృపా రక్షణలోనికి దేవుడు మనల్ని ఆ రోజే తీసుకొచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు పాత నిబంధనలో జరిగే ఆచారాలు 3 ఆగిపోయినాయి. ఏంటి తెలుసా? చెప్పండి, చెప్తారు ఎవరైనా? ఎప్పుడైనా ప్రధాన యాజకుడు ఏం చేశాడండి? బట్టలు చింపేసుకున్నాడు. అంటే ప్రధాన యాజకుని ఆఫీస్ తొలగించబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సిలువే పరిస్థితుల్లో ఆ యొక్క హడావిడిలో దేవాలయం దగ్గర బలర్పించేది ఆగిపోయింది. దేవాలయం దగ్గర బలర్పించలేదు, బలు ఆగిపోయినాయి. 3వదిగా దేవాలయపు తెర పైనుండి, అంటే ధర్మశాస్త్రము సంపూర్ణమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ఆ రోజే పస్కాగా బలి పశువుగా దేవుడు అర్పించబడిన ఆ రోజే నూతన నిబంధన పులియని రొట్టెల పండుగ మనకు స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. ఆ రోజే పులియని రొట్టెల పండుగలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఈ వాక్యాలు మీరు రాసుకోవచ్చు, తర్వాత చదువుకోవచ్చు. కాబట్టి పాతదైన పులిపిండి మనలో ఉండకూడదు. నూతనమైన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మంచితనము మనలో కనిపించాలి కదా. ఎన్నోసార్లు వింటున్నాం ఈ మాట, కానీ మనం ఏమీ కరెక్ట్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమంది వస్తుంది, కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం తప్పులో సరి చేసుకునే వాళ్ళ ఉండాలి. చేసుకొని నేను ఇట్లాగే ఉంటానంటే పాతదైన కొద్ది పులిపిండి ఏమవుతుంది? ఉన్న జీవితం అంతా పులిపిండిగా చేసేస్తుంది. తర్వాత కఠినమైన కూరలు, చేదు కూరలతో తినమంటాడు. చేదు కూరలు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వెళ్ళిన మార్గం అంతా చేదుగా ఉంది. గెత్సెమనే తోటలో ఆయన చాలా కష్టపడ్డాడు. తన చెమట రక్తముగా మార్చబడింది. ఆ మార్చబడిన శరీరం మీద పొద్దున్న 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు. తర్వాత 2 మేకుల చేత ఆయన సిలువేశారు. ఒక మేకు చేత 2 కాళ్ళ మీద, పెద్ద మేకు చేత ఆయన కాళ్ళు కొయ్యకి దిగొట్టారు. ఆ అడ్డు కొయ్య నిలువు కొయ్య
ఈ రెండింటి మీద ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఇదిగో నిలువు కమ్మల మీద అడ్డు కమ్మల మీద రక్తాన్ని ప్రోక్షించినట్లుగా ఆయన శిలువలో మన కోసము మన రక్షణ నిమిత్తం ఆయన కష్టపడ్డాడు. ఈ యొక్క జ్ఞాపకం, ఈ యొక్క బోధని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కఠినమైన పాప సంబంధమైన దాస్యత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాక్యం మీద మనందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఇంత గొప్ప పండుగ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తుంది. అనేక మంది యూదుల కన్నులు మూయబడ్డాయి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేకపోతున్నారు. చూడండి మనకి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, ఆ పాత నిబంధనలో స్కాలర్స్, పరిసయ్యులు, సద్దూకయ్యులకి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా ఉన్నా కూడా అర్థం కాలేదట యేసు ప్రభుని. చూడండి మనం ఏనాడు యేసుక్రీస్తు ప్రభుని కళ్ళారు చూసింది లేదు. ధర్మశాస్త్రం గురించి చాలా విషయాలు మనకు తెలియవు. అయినా కూడా ఈ రోజు మనం ఈ యొక్క జ్ఞానం దేవుడు ఇచ్చాడు. పస్కా బలిపశువు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్ప జ్ఞానం చూడండి, దైవికమైన జ్ఞానం చేత పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైంది అంటాడు యాకోబు. ఈ పరిశుద్ధమైన జ్ఞానము అందరికీ దొరకలేదు. ఈ రోజు నీకు నాకు దొరికిన జ్ఞానం అందరికీ దొరకలేదు. దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా? నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఒక మాట మాట్లాడి ప్రార్థన చేయండి దయచేసి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, పస్కా బలి పశువుగా మీరు మా కొరకు అర్పింపబడడానికి లోకానికి వచ్చారు తండ్రి. ఆ రోజు నీడగా చెప్పబడిందని ఇదిగో నిజంగాను సిలువలో చూపించావు ప్రభా. ఇదిగో నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఇదిగో ప్రభా, నీ ఎముకలలో ఒకటైన విరగొట్టబడలేదు ప్రభా. ఇదిగో నీ యొక్క శరీరం అంతయు ప్రభా మా నిమిత్తం, రక్తం అంతయు మా నిమిత్తం ప్రభా మీరు కార్చారు తండ్రి. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు, రక్తం చిందింపబడకుండా దేవుని ఉగ్రత నుంచి రక్షణ లేదని ప్రభా ఎరిగి మా కోసం ఎన్నికైన దేవుని గొర్రెపిల్లగా మేము ప్రభా నశించిపోయినప్పుడు మేము నీ దగ్గరకు రాలేమని ప్రభా మీరు మా కోసం పస్కా బలి పశువుగా అర్పించబడ్డారు. ఇంత గొప్ప త్యాగం చేయడానికి ఇదిగో జగత్ పునాది వేయబడక ముందే నువ్వు ఎన్నుకున్నావు, మమ్మల్ని ఎన్నుకున్నావు. మా కోసం చనిపోవడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు ఎన్నుకున్నారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఇదిగో విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మరొకసారి ప్రభా ఇదిగో నీ యొక్క త్యాగం గురించిన ప్రభా విషయాలు అర్థం చేయండి. ఇదిగో సిలువ వేయబడినట్లుగా క్రీస్తు మీ కొరకు ప్రదర్శింపబడిన కదా, మీ విశ్వాసం ఏమైందని పౌలు ప్రభా ఏడుస్తూ రాసిన పత్రికలాగా ప్రభా అటువంటి వారుగా మేము ఉండకూడదు తండ్రి. ఇదిగో మాకు ప్రభా మేము చూడకపోయినా, ఇదిగో మేము వినకపోయినా, మేము తాకకపోయినా తండ్రి, ఇదిగో నీ వాక్యం అనే సత్యాన్ని నిజముగా మా ముందు ప్రదర్శిస్తున్న నీ ఆత్మను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీ ఆత్మ లేకుంటే ఎవడు నీవు ప్రభువును ఒప్పుకోలేడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రశస్తమైన ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి తండ్రి. అనాయింట్ చేయండి, బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ దయచేయండి, ఇన్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ లోకి నడిపించండి. ప్రతి ఒక్కరు హృదయాల్లో మీ నివాసముగా ప్రభా తమ గుడారాలు పరిశుద్ధపరచుకోవడానికి, పులిసినది ఏదైనా ఉందేమో ప్రభా పరీక్షించి తీసుకోవడానికి నీ కొరకు చూపించండి. ఆత్మదేవ మీ జ్ఞానం ప్రభా సమస్తం ప్రభా అర్పిస్తున్నాను, మీ నడిపింపుకు సమర్పిస్తున్నాను. జాలైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా ప్రత్యేకమైన అనేకమైన బైబిల్ స్టడీస్ లో మీరుండి మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.